జగిత్యాల రాజకీయాలు ఎప్పుడు చెప్పుకున్న ఉప్పు నిప్పు చిటపాటలు, పాము ముంగిసల కొట్లాటలు, ఒకళ్ళ మీద ఇంకొకరు ఫైరు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు కోపము, ఆవేదన, ఆక్రోశం గురించే చెప్పుకునేది. కానీ ఇప్పుడు కూల్గా కూర్చొని మాట్లాడుతున్నాడు జీవన్ రెడ్డి సారు. కదేందో చూద్దాం పాండ్రి. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఇది కాన్ఫరెన్స్ లో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించింది. సంతోషం నాయన, ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. అమ్మయ్య, ఇప్పుడు ఏ తలకాయ నొప్పి ఉండదు కాంగ్రెస్ పార్టీ కార్యాలల్లా. ఎమ్మెల్యే సంజయ్ ఏలు పెట్టాడు, నాది కాంగ్రెస్ పార్టీ, అయినది బీఆర్ఎస్ పార్టీ, ఇక చూసుకో ఏ తిరుగుంటుందో నా రాజకీయం అన్నట్టు చెప్పిండు. సంబరంగా సంతోషంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు. సరే మంచిదే, నువ్వు పదవి కాపాడుకునే తనకి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పుడు మంచిదే, చెప్పింది చెప్పినట్టు వాటించు. మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ఏలవెట్టకు, కమిషన్ల దందాలు నడపకు. బీఆర్ఎస్ పార్టీ అయితే గులాబీ కండువ మెడలేసుకొని తిరుగు కానీ కాంగ్రెస్ పార్టీ జోలికి రాకు అన్నట్టు చెప్పిండు. నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పాలంటే ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారం ఎందుకు చిచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? బుద్ధిగల్ల ఇల్లాలుగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా ఎవరి సంసారం వాళ్ళు బాగుండాలని కోరుకోరే? నీ సంసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తలేను కదా. నీ సంవత్సరం నువ్వు చక్కగా చేసుకుంటావు, నా సంవత్సరాలు చిచ్చు పెట్టకంటున్నా. అంటే ఇన్ని రోజులు సంజయ్ సారు మంది కొంపలల్లా చిచ్చులు పెట్టిండు, జుట్లు మూడేసిండు, జీవన్ రెడ్డి సార్ సంసారంలా నిప్పులు పోసిండు అన్నట్టే కదా. ఇక కేల్ కథం దుఃఖనం బంద్. కాల్సిన యారాన్లు పొద్దున లేస్తే పోరు పెట్టుకునేది ఇప్పుడు ఏరువడ్డం, ఎవలది వాళ్ళు వండుకొని తినాలే గాని నా జోలికి వస్తే మాత్రం పొరసషిపురు అందుకొని చంపుతా అని యారాన్లు హద్దులు గీసుకున్నట్టే చెప్తాడు జీవన్ రెడ్డి సారు. మరి సంజయ్ సార్ చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీలనే తిరుగుతాడా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కాళ్ళల్లో కట్టెలు పెట్టి పడేస్తాడా? దానికి జీవన్ రెడ్డి సారు ఎప్పటి తీరే రియాక్షన్ ఇస్తాడా అనేది ముందు ముందు చూడాలి.